హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. ఈరోజు మన లెవెల్స్ ఒకసారి చూస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత డౌన్కి వచ్చి ఎక్కడ సపోర్ట్ తీసుకునిందో చూడండి. పర్ఫెక్ట్గా మన లెవెల్ అయినటువంటి 50,467 లెవెల్. ఇది నిన్ననే మనం చెప్పుకున్న లెవెల్ అండి. నిన్నే మనం డ్రా చేసుకున్నాం. ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. అక్కడి నుంచి ఈ క్యాండిల్ అయితే సెకండ్ క్యాండిల్ చాలా ఫాస్ట్గా మూవ్ అయింది. ఆ తర్వాత రీటెస్ట్ వీవ్యాప్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది చూడండి. థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ వీవ్యాప్ని టచ్ చేసి అక్కడి నుంచి పైకి వెళ్ళింది. 51,200 వరకు వెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చి చూడండి, ఇక్కడ పివోట్ పాయింట్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళింది. ఈరోజు అయితే చాలా వోల్టాలిటీగా ఉన్నిందండి. ఎఫ్ఐఎస్ ఎంటర్ అయిపోయారు బయింగ్ సైడు. నిన్న కూడా బాగా కొనుగోలు చేశారు వాళ్ళు. అదేవిధంగా ఇన్ని రోజులు నిఫ్టీ బాగా మూమెంట్ ఇచ్చింది, ఆల్ టైమ్ హై దాటునింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ పెండింగ్ ఉన్నింది. అందుకని ఈరోజు మంచి మూమెంట్ ఇచ్చింది. మూమెంట్ మనం మార్నింగే అర్థమైంది. అర్థమైన తర్వాత ఇక్కడ పివోట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని వీవ్యాప్ పైన, పైగా ఈ పివోట్ పాయింట్ పైన క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడ వీవ్యాప్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బయింగ్ చేయొచ్చు. లేదంటే చూడండి, ఈ లెవెల్ని దాటి పైన క్లోజ్ అయినప్పుడైనా బయింగ్ సైడ్ అయితే తీసుకోవచ్చండి. నేనైతే దాదాపు 200 పాయింట్స్ ఈరోజు క్యాచ్ చేయగలిగాం. మంచి మూమెంట్ ఇచ్చింది, చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. చూడండి, నిన్న మనం చెప్పుకున్న లెవెల్ ఇది. అదే పైన ఓపెన్ అయింది కాబట్టి ఈ లెవెల్ సపోర్ట్ తీసుకునింది. అదే గ్యాప్ డౌన్ అయి ఉంటే చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయి ఉంటే అంతకుముందు రోజుల్లో మనం చెప్పుకున్న లెవెల్స్, అదే ఇంకా కిందకు వస్తే అంతకుముందు రోజుల్లో అప్పుడు మనం చెప్పుకున్న లెవెల్స్, ఈ లెవెల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఎప్పుడు మార్కెట్ డౌన్కి వచ్చినా, పైకి వెళ్ళినా, పైన ఉన్న లెవెల్స్ కానీ కింద ఉన్న లెవెల్స్ కానీ ఎప్పటికైనా మన లెవెల్స్ పని చేస్తూనే ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అదేవిధంగా ఈరోజు మన ఫార్ములా ప్రకారం మన లెవెల్ వచ్చేసి, ఈరోజు అంటే నేను చెప్పే లెవెల్ రేపటికైనా ఇంకే ముందు రోజుల్లో అయినా ఎప్పటికైనా ఉపయోగపడే లెవెల్ వచ్చేసి 51,060 అండి. 51,060. సారీ అండి, 51,060. దీన్ని మార్చుకుందాం. సారీ, ఓకే అండి. మరి నిఫ్టీలో ఏ విధంగా వర్క్ అయిందో ఒకసారి చూద్దామండి. చూడండి, నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. 23,625 అబవ్ గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అయితే డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత మన లెవెల్ అయిన 23,550 నిన్న చెప్పుకున్న లెవెల్ అండి. ఈ లెవెల్ దగ్గర ఒకసారి అయితే సపోర్టు తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్కి వచ్చింది. నిఫ్టీ అయితే ఈరోజు చాలా వీక్గా ఉంది. డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన లెవెల్ ఏంటంటే 23,452 లెవెల్. ఆ లెవెల్ దగ్గర కాసేపు మన లెవెల్ని రెస్పెక్ట్ చేసిన మళ్ళీ డౌన్కి వచ్చి ఇక్కడ 23,398 నియర్ బై ఆ లెవెల్ నుంచి చూడండి. ఏదేమైనా ఇక్కడికి వచ్చి ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళింది చూడండి. 23,452 లెవెల్ పనిచేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి మంచి మూమెంట్ అయితే ఇచ్చిన తర్వాత 23,550 దగ్గర చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత చూడండి 23,650 అక్కడి నుంచి మళ్ళీ డౌన్కి వచ్చి సేమ్ అక్కడ 23,516 దగ్గర ఆగింది. మరి ఈరోజు నిఫ్టీ వచ్చేసి 23,521 అండి. 23,521. ఓకే అండి. చూడండి, ఈ లెవెల్స్ చూడండి. రేపు కనుక మార్కెట్ ఈ డౌన్కి వస్తే డౌన్లో ఉన్న లెవెల్స్ అన్నీ
పనిచేస్తాయి. చూడండి డౌన్కి వస్తే అంటే ఇంపార్టెంట్ లెవెల్ మాకు మెసేజ్ చేయండి అని కొంతమంది అడిగారు. అలా అలా చెప్పడం ఇంపార్టెంట్ లెవెల్స్ అంటే మనకి మీరు పాత వీడియో చూడండి. ప్రతి లెవెల్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుంది, మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకుంటే మేలు. అంతే, ఇంత కింద వరకు అవసరం లేకపోయినా మార్కెట్ అంత డౌన్కి రాదు కాబట్టి నియర్ బై లెవెల్స్ చూడండి. నియర్ బై లెవెల్స్ డ్రా చేసుకోండి. నియర్ బై లెవెల్స్ మీరు వీడియోని చూసి డ్రా చేసుకోండి. అదేవిధంగా పై లెవెల్స్ ఓకే. ఈ లెవెల్స్ ఇక మార్కెట్ పైకి వెళ్తే రేపు వచ్చే లెవెల్స్ ముందు రోజుకి ఉపయోగపడతాయండి. థ్యాంక్ యూ అండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు చూస్తుంటే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.